కనీసం నాణ్యమైన భోజనం పెట్టడానికి ఉండదు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మా 160 మంది పేద పిల్లల్ని చంపిన మర్డర్ చేసినోడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ 160 మంది పిల్లల్ని చంపింది ఎవరు? తెలంగాణ విద్యాశాఖ. తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీద మనం 160 మర్డర్ కేసులు పెట్టాలి. ఈ నాగరిక సమాజంలో, అభివృద్ధి చెందిన సమాజంలో భారతదేశం ఒకవైపు అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలతో పోటీ పడుతున్న మన మోడీ గారు చెప్తుంటే, తెలంగాణలో ప్రభుత్వం చట్ట ప్రకారం పెట్టాల్సిన మధ్యాహ్న భోజన పథకంలో 160 మంది పిల్లలు చనిపోవడం అంటే ఇది నాగరిక సమాజానికి సిగ్గుచేటు. వీఆర్ షేమ్ ఆన్ యూ మిస్టర్ రాహుల్ గాంధీ. నువ్వు రాజ్యాంగం పట్టుకొని ఒకవైపు తిరుగుతున్నావు, ఇక్కడ మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని గ్యాంగ్ రేప్ చేస్తున్నాడు. ఈ 160 మంది పిల్లలు చంపేందుకు మనమంతా మర్డర్ కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద. అదేవిధంగా ఇక్కడ ఉన్నత విద్య గురించి మాట్లాడుతున్నారు. మా రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య విద్యను ప్రేమిస్తున్నాడట. ఆయన విద్యను ప్రేమించట్లేదు, ధనాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే విద్యను ప్రేమించేటోడైతే కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1270 పోస్టులు ఉండాల్సింది 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 846 పోస్టులు ఖాళీగా ఉంటే నువ్వు 1000 కోట్లు ప్రకటించింది బిల్డింగ్ల కోసం. బిల్డింగులు ఉంటే ఏం చేసుకోవాలి? పాఠాలు చెప్పే ప్రొఫెసర్ లేకపోతే ఏం చేయాలి? అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో 500 పోస్టులు, 403 పోస్టులు ఉంటే 200 ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో 150 ఖాళీలు ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీలో ఉన్న 120 ప్రొఫెసర్లలో 100 ఖాళీలు ఉన్నాయి. ఇట్లా 80% ప్రొఫెసర్లు లేకపోతే యూనివర్సిటీలు ఏమైతాయి? ఇలా మీరు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అద్భుతంగా ప్రజాప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యము, ఇంటింటా సౌభాగ్యం అని చెప్పి అభయవస్థ అనే మేనిఫెస్టో పెట్టారు. మీ మొత్తం 50 లక్షల మంది విద్యార్థులు మేనిఫెస్టోని చెప్పులతో కొడతాం అంటే అర్థమైంది మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని చెప్పులతో కొట్టినట్టే. సిగ్గులేదు మీకు ఇంకా. ఇప్పుడు గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వము 2021-22లో 4000 కోట్ల రూపాయలు బడులు మౌలిక సతుల కోసం కేటాయిస్తామని చెప్పారు. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అని చెప్పి అన్న మీ ప్రభుత్వం, శ్రీనివాస్ అన్న మీ ప్రభుత్వం 9000 కోట్ల రూపాయలు ప్రకటించి మళ్ళీ నిధులు వెనక్కి తీసుకోమని సర్కులర్ ఇచ్చింది. అందుకనే మీరు ఇంటికి పోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇద్దరు మా బీసీ ఒక నిమిషం డేటా చెప్తున్నా ఉన్నది చెప్పడానికంటే ఏందన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? సబ్జెక్ట్ చెప్తున్నా. 2021-22లో మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కింద 9000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించి మళ్ళీ నిధులు వెనక్కి తీసుకోవాలని సర్క్యులర్ ఇచ్చింది. అన్న నీకు మావోడు కానీ నేనుంటే మీకు కోపపడతావు. మేము మీ దొరని అడుగు, మీ దొరని గల్లా పట్టుకుని అడుగు. మరి నన్ను అడుగుతాం ఎందుకు? బరాబర్ అడుగుతామన్నా మిమ్మల్ని. మీరు శ్రీనివాస్ గౌడ్ అన్న మా సర్దార్ సర్వాయి బాబురాడు కాబట్టి అడుగుతాం. ఎవరిని అడుగుతాం? మెలమదొరని అడుగుతామా? నువ్వు మా అన్న కాబట్టి నిన్ను అడుగుతాం, రమణని అడుగుతాం. మిమ్మల్ని అడగకపోతే ఎవరిని అడుగుతాం అన్న? మీరు మా అన్నలు. అరే నా అంశం ఏమంటున్నా అంటే గతంలో ఉన్న కేసీఆర్ తప్పు చేసిండనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చినాం. రేవంత్ రెడ్డి ఏమో అన్న అంటే రేవంత్ అన్న ఆయన అడ్రస్ లేకుండాడు. ఆయన విద్యాశాఖ మంత్రి పీకర్ అనుకున్నాడా? ఆయన ఏమన్నా విద్యాశాఖ మంత్రి? ఆయన చదువుకున్నాడా? స్కాలరా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 17 మంది మంత్రులు కూడా నియమించుకోలేకపోయింది. వాళ్ళు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేస్తా అని చెప్పి 30 మందో 30 ఎంతమంది ఉండాలన్నా మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 35 మంది మంత్రులు ఉండాలి. మన తెలంగాణలో 17 మందే ఉండాలి. 17 మంత్రుల్లో విద్యాశాఖ మంత్రి చదువుకున్న శ్రీధర్ బాబుకో లేకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకో నియొచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు మీకేమైనా సదుద్దేశం ఉంటే విద్యాశాఖ మంత్రిగా మీరు ఇమీడియట్ గా వేరేటోళ్ళకి ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని అడుగుతున్నా, మీరు కనీసం విద్యాశాఖ మంత్రి పెట్టలేని మీరు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీఆర్ షేమ్ ఆన్ యూ. ఎందుకు విద్యాశాఖ మంత్రి ఉండడు? అన్ని శాఖలు ఆయన కిందే ఉంటాడు. హోంశాఖ ఆయనే, మున్సిపల్ శాఖ ఆయనే, అర్బన్ డెవలప్మెంట్ ఆయనే. మరి ఇది ప్రజాప్రభుత్వమా, ప్రజాస్వామ్యమా, రాజ్యాంగబద్ధంగా నడుస్తుందా? అన్న నాకు ఏ పార్టీ మీద కోపం లేదు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా 12 సంవత్సరాలు మన తెలంగాణ వచ్చినాక విద్యారంగము దేశంలోనే అత్యంత చిట్ట చివరి స్థానంలో ఉంది. 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. పిల్లలు చచ్చిపోతున్నారంటే మన పాలకులే కదా కారణము. గవర్నెన్స్ లో నేను ఒక పబ్లిక్ పాలసీ స్కాలర్ గా చెప్తున్నా, పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్. బండారు దత్తాత్రేయ గారు లాంటి పెద్ద మనుషులు, పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా అవుతుంది. రాజనీతిలో పాలన లేకపోతే, రాజకీయంలో పరిపాలన లేకపోతే అది మాఫియాకి దారితీస్తుంది. కాబట్టి మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం, పేద బడుగు వర్గాల కోసం, గరీబుల కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి మన ఈగో ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టి ఎడ్యుకేషన్ లో 20% పెట్టాల్సిందే. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో 5 to 6% పెడుతున్నారు. తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రము, విద్యారంగంలో అత్యంత చివరిలో ఉంది. షేమాన్ ఆల్ పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మనం గట్టిగా అడిగితేనే కదా. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అంటే అన్న
మీరంతా బీసీ వర్గాల నుంచి వచ్చిర్రు, రేపు పొద్దున కీలకమైన పదవుల్లో ఉండాలి. మీరు దత్తాత్రేయ గారు కానీ, సీనన్న కానీ, రమణన్న కానీ మా ఆవేశాన్ని, మా బాధని అర్థం చేసుకోండి. దయచేసి ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో 20% వాటా పెట్టాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన డిక్లరేషన్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో ఆ అంశాలు గినక చేయకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకజీ, వీఆర్ రిక్వెస్టింగ్ యూ అండ్ వీఆర్ వార్నింగ్ యూ. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మీరు ఇమీడియట్ గా విద్యకి, వైద్యకి బడ్జెట్ పెట్టండి. ఫీ రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్వాలిటీ రోజుకొక పిల్లలు చచ్చిపోతున్నారు. కాబట్టి జై తెలంగాణ, జై హింద్, జై భారత్. నేను వ్యక్తిగతంగా ఎవరికి కోపం కాదు. ఒక ఉద్యమకారుడుగా తెలంగాణ తెచ్చుకుందే మన విద్యార్థుల కోసం. మనకి సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. తెలంగాణ ఏం ఎడారి కాదు. తెలంగాణలో అన్ని రకాల మినరల్స్ ఉన్నాయి. ఈ సోషల్ మానవ వనరులకి, సహజ వనరులకి మధ్య పాలకులకి సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల, దూరదృష్టి లేకపోవడం వల్ల, అంకిత భావం లేకపోవడం వల్ల ఈ విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ చావుల్లోని తెలంగాణ చూడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన జాజుల సీనానికి హృదయపూర్వక అభినందనలు. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అన్న ఇప్పుడు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.